హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వచ్చేసి అప్కమింగ్ అంటే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఈ వీడియో చూస్తే అనమాట మీకు అసలు యూట్యూబ్ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసినాక జీరో సబ్స్క్రైబర్ నుంచి 1000, 10,000, 1,00,000 సబ్స్క్రైబర్స్ వరకు ఎలా వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఇది నాకు తెలిసినట్టు నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ నేను 1 year నుంచి ఈ యూట్యూబ్లో జర్నీ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలా అని అనుకుని ఈ వీడియోని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్లో చేయండి. నేను ఇప్పటి వరకు కొత్తవాడినే. నేను కొన్ని నేర్చుకోవాలన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ ఇది ఎంటర్టైన్మెంట్ అండ్ A to Z. ఎంటర్టైన్మెంట్ అనే కాదు, ఎడ్యుకేషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అండ్ దీంట్లో మెనీ థింగ్స్ వీ కెన్ లెర్న్. మనకు రానటువంటిది నేర్చుకోవచ్చు. ఏదైనా తినేది నేర్చుకోవచ్చు, తినేది ఎలా వంట చేయాలని నేర్చుకోవచ్చు. ఇంకేస్ ఆ వంట మనం తిన్నది అరిగించుకోలేకపోతే ఎలా అరిగించుకోలేదు కూడా ఇక్కడే ఉంటుంది. సో A to Z యూట్యూబ్లోనే ఉంటుంది అనమాట. మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలని ఆలోచించుకోండి. నేను ఏది ఆలోచించకుండా ఇక్కడ అడుగు పెట్టేశాను. అందుకే నాకు 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడానికి 1 year పట్టింది. ఓకేనా? మీకు ఇలా పట్టకుండా ఉండాలంటే సింపుల్ కొన్ని ఇది ట్రిక్స్, టిప్స్ ఫాలో అవ్వండి. 0 to 1000 ఈజీగా క్రాస్ చేయవచ్చు. ఇది ఏం కొండలు పిండి చేసేంత కష్టమైతే కాదు. అలాగని ఈజీ కూడా కాదు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. సో మనం కష్టపడితే ఫలితం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేయాలి? యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలంటే దీనికంటూ ఏం లేదు. మనలో ఉండే ప్రతిభ ఏదైతే ఉంటుందో అందరికీ ఒక టాలెంట్ ఉంటుంది. మన టాలెంట్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. అంటే కొంతమంది డ్యాన్స్ చేయగలరు, కొంతమంది కామెడీ చేయగలరు, కొంతమంది మిమిక్రీ, కొంతమంది వంట చేయగలరు. ఇంకొంతమంది లైక్ న్యూస్ రీడింగ్ ఇలా చేయగలరు. సో మనలో దాగి ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి యూట్యూబ్ అనేది ఒక మంచి వేదిక. దానికి అంటూ చాలా మంది అనుకుంటాం యూట్యూబ్లో అమౌంట్ కూడా వస్తుంది. అది మెయిన్ అనమాట. మనం ఏది చేసినా కూడా ఏదో కొంచెం ప్రతిఫలం ఆశించే ఉంటుంది కదా. సో మనీ కూడా వస్తుంది, బట్ స్టార్టింగ్ నుంచి మనీ రాదు. దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ అయితే యూట్యూబ్లోకి ఎందుకు రావాలి, ఇది మనలోని ప్రతిభను నిరూపించుకోవడానికి. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు. యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు కూడా మనమే సెట్ చేసుకోవాలి. అదేమి యూట్యూబ్ మనకేమి ఇవ్వదు. నువ్వు ఈ నేమ్లో నీ యొక్క ఛానల్ పేరు ఇది సెట్ చేసుకొని కంటిన్యూ అనేసి. సో మనం మన ఛానల్ యొక్క నేమ్ కొంచెం అట్రాక్టివ్గా, అంటే మన ఛానల్ టైటిల్ చూస్తేనే ఎవరికైనా అర్థమైపోవాలి, అరే ఈ ఛానల్ దీనికి సంబంధించింది అనేసి. సో మన ఛానల్ కూడా అలాగే టైటిల్ సెట్ చేసుకోండి. తిక్కగా పెట్టుకుంటే నో ప్రాబ్లం, బట్ మనకు ఫ్యూచర్లో మీకే అనిపిస్తుంది అనమాట. నేను స్టార్టింగ్లో రాయలసీమ ఎంటర్టైన్మెంట్ అని చేశాను, ఏదేదో పెడదామని ఆలోచించుకొని. ఆఖరికి అవన్నీ కుదరక ఒక 2 వీడియోలకే సాధించుకొని రాజు నైక్ టెక్ అని పేరు మార్చేసి నేను టెక్నాలజీకి సంబంధించిన వీడియోసే పెడుతున్నాను. సో మీరు కూడా ఇలాంటివి పొరపాట్లు చేయకుండా ఫస్ట్ నుంచే ఒక క్లారిటీతో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ బేసిక్ ఎక్విప్మెంట్స్. అంటే యూట్యూబ్ వీడియోని రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి అండ్ ఆ తర్వాత దాన్ని అప్లోడ్ చేయడానికి సపరేట్ సాఫ్ట్వేర్లు అంటూ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. నేను ఇప్పటి వరకు ఒక ట్రైపాడ్ మాత్రమే కొన్నాను. అండ్ ఇప్పటికీ నేను రెడ్మీ మొబైల్నే వాడుతున్నాను. ప్రజెంట్ కూడా అదే మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. దీనికోసం కెమెరా అంటే ఇప్పుడు ఏది బేసిక్ కెమెరా కూడా నేను రీసెంట్గా మా బుడ్డోని ఫోటోలు తీయడానికి కెనాన్ కెమెరా కొన్నా. అది ఆఫర్లోనే 18,000 వచ్చింది. సో మనకి అంత పెట్టుబడి అవసరం లేదు. స్టార్టింగ్లోనే మనకు ఉండే సోర్స్నే ఉపయోగించుకొని స్టార్ట్ చేయాలి. అంటే కెమెరాతో క్లారిటీ బాగా వస్తుంది, మొబైల్తో క్లారిటీ బాగా రాదు. ఇలాంటివన్నీ ఇప్పటికీ వస్తున్న మొబైల్ కూడా హై క్లారిటీతో ఉన్నాయి. సో మీరు స్టార్టింగ్ అంటే మీకు కనీసం డబ్బులు చేతికి వచ్చేంత వరకు మొబైల్తోనే స్టార్ట్ చేయండి. బేసిక్ ఎక్విప్మెంట్ అనేసి ఒక ట్రైపాడ్ 300 or 400లో కొనుక్కుంటే మాత్రం వేస్ట్. నేను ఆల్రెడీ 300, 400 కొనేసి అటక మీద పెట్టేశాను. నేను ఇప్పుడు కొంటున్న
యూజ్ చేస్తున్న ట్రైపాడ్ వచ్చేసి 700 రూపీస్ ఏమో. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది పర్ఫెక్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఐ థింక్ 2 kgs వరకు ఇది ఇట్ కెన్ క్యారీ. ఒకసారి కెమెరా కూడా పెట్టి చూశాను, వనకలేదు. సో ఇది బెస్ట్. ఓకేనా, ఒక ట్రైపాడ్ తీసుకోండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మన హెడ్సెట్ కానివ్వండి, లైక్ బ్లూటూత్ కానివ్వండి, ఏదో ఒకటి వాడండి. ఎందుకంటే మన వాయిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక వీడియోకి మన చెప్పే మాటలే ఊపిరి అనమాట. సో మంచి క్యాప్చర్ కోసము వాయిస్ని చేయడానికి ఇప్పుడు నేను ఇది వచ్చేసి రియల్మీ ఇయర్ బడ్స్ వాడుతున్నాను. ఇక్కడ ఉందనమాట. ఓకే, ఇది ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. నేను దీంతోనే దొబ్బుకొని పోతున్నాను. ఓకే, ఇలాంటిది ఒకటి పెట్టుకోవాలి. ఓకేనా, ఒక ట్రైపాడ్, ఇంకోటి మొబైల్, అండ్ ఆ తర్వాత ఒకటి మైక్ కోసం. ఇది లేకుండా కూడా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎందుకంటే కొంచెం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఇలాంటిదైనా ఒకటి ఉంటే బెటర్. లేకుంటే అలాగే వాడేసింది, నో ప్రాబ్లం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే ఎక్కడైనా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం ప్లే స్టోర్లో నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. నేను ప్రజెంట్ అయితే కైన్ మాస్టర్ వాడుతున్నాను. కైన్ మాస్టర్లో వచ్చేసి మనకి ప్లే స్టోర్లో దొరికేది కైన్ మాస్టర్ అని ఒకటి వాటర్ మార్క్ ఉంటుంది అనమాట. వాటర్ మార్క్ ఉండేది మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. మీరు గూగుల్లో వెళ్ళేసి కైన్ మాస్టర్ MOD మోడ్, నాకు ఇంకా ఏదైనా ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియట్లేదు, MOD EPK అని సెట్ చేస్తే డిజిబిన్ సైట్ నుంచి వచ్చేస్తుంది. ఓకేనా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాడుకోవచ్చు. వాటర్ మార్క్ ఉండదు. ఓకే, ఒక ప్రీమియం సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది మన యూట్యూబ్కి పర్ఫెక్ట్. ఓకేనా. ఓకే, కైన్ మాస్టర్ మోడ్ యాప్ APK ఆండ్రాయిడ్కి సంబంధించింది. ఓకేనా, ఇంకా iOS ఓకే, నాకు అంత ఐడియా లేదు, నేను ఆండ్రాయిడ్ వాడుతున్నాను, దానికోసం ఇదే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎలా రికార్డ్ చేయాలి. ఇంకా మనం కెమెరాతోనే రికార్డ్ చేయాలి. మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం వాయిస్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంకేంటంటే డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు నేను రోడ్డు పక్కన ఉంటే నాయిసీగా ఉంటుంది. సో అది విజిటర్స్కి కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. చూస్తుండేవాడు మన 5 minutes వీడియోని లైక్ 10-15 secondsలో స్కిప్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు. సో ఇది బ్యాడ్. ఓకేనా, మనకి ఇలా చేస్తే మన వీడియోస్ ర్యాంక్ రావు. మనం ఫర్దర్గా మనకి డిసప్పాయింట్ అయిపోతాం అనమాట. సో మనం రికార్డ్ చేసే వీడియో క్వాలిటీగా ఉండాలి. ఓకే, క్వాలిటీ ప్లస్ క్వాంటిటీగా అంటే 1 or 2 minutes వీడియో కూడా చేయొచ్చు. బట్ లెంతీ వీడియో ఈజ్ ఎనఫ్. ఓకే, లెంతీ వీడియో ఈజ్ గుడ్. కనీసం ఒక 5 to 10 minutes అలా పెట్టుకోండి. ఓకేనా, చిన్న వీడియోస్ చేయొచ్చు. బట్ మనకి వ్యూస్ రావాలి కదా, అండ్ మనం మనీ ఎర్న్ చేయాలంటే 4000 అవర్స్ని క్రాస్ చేయాలి. ఓకే, ఒక ఇయర్లో 12 monthsలో 4000 అవర్స్ వాచ్ టైం మనకు కావాలి. సో మనకి వాచ్ టైం రావాలంటే వీడియో లెంతీగా ఉండాలి. అండ్ ఆ లెంతీ కూడా చూసేవానికి సోదిలా అనిపించకూడదు. సో క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ రెండు ఉండాలి. ఓకే, ఇది వీడియోని ఎలా రికార్డ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎడిటింగ్ చెప్పేశాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే కొన్ని ట్రిక్స్ పాటించాలి. ఓకేనా, ఇప్పుడు నేను మీకు చెప్పే విధంగా ఫేస్ చూపించే చెప్తా అనుకోండి, మన ఫేస్ కొంచెం స్మైలీగా పెట్టండి. ఓకేనా, సీరియస్గా పెడితే చూసేవాడు మనల్ని చూస్తాడు. మనం చెప్పే టాపిక్ మీద కూడా వానికి కొంచెం కాన్సన్ట్రేట్ రావాలంటే మనం కొంచెం వానితో కనెక్ట్ అయ్యే విధంగా చెప్పాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఆ వీడియో చూడండి బాగుంటుంది ఇలా చెప్తే ఏదైనా మీరు చూడరు కదా. సో నేను స్టార్టింగ్లో చెప్పాను, ఈ వీడియో మీకోసమే. కొంచెం స్మైలీ ఫేస్తో, ఓకేనా, నవ్వుకుంటూ స్టార్టింగ్లో హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా, ఓకేనా, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉండండి. అండ్ వాళ్ళు ఇచ్చే కామెంట్ ఉంటాయి కదా, కామెంట్కి రియాక్ట్ అవ్వండి. ఏదైనా డౌట్స్ అడిగితే వెంటనే రియాక్ట్ అవ్వండి. ఓకేనా, వాళ్ళతో ఇంటరాక్టివ్ అయితే ఉండండి. వాళ్ళతో ఒక బాండ్ని ఏర్పరచుకోండి. ఎందుకంటే కస్టమర్లే దేవుళ్ళు అనే షాప్లో ఉంటుంది, ఇక్కడ మనకి వ్యూవర్సే దేవుళ్ళు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకేమైనా ఉన్నాయా స్టార్ట్ చేయడము. ఓకే, మనీ ఎర్నింగ్ పాయింట్కి వస్తే ఇది నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మే 12th నాకు యాడ్స్ అనేది వచ్చాయి యూట్యూబ్కి. నేను ఎప్పుడో మార్చి ఆర్ ఏప్రిల్ 2020లో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1 year నాకు పట్టింది యాడ్స్ రావడానికి. ఓకే, సో ఇంత టైం మీకు పట్టకపోవచ్చు, ఎందుకంటే నేను నా పర్సనల్ వర్క్లో బిజీ అయిపోయేసి మంత్లీ ఒకటి అలా వీడియోస్ పెట్టుకుంటున్నాను. నేను ఇంకోటి మర్చిపోయాను అనమాట. ఓకే, యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు కనీసము వారానికి 1 లేదా 2
ఒక వీడియో అయితే కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే మన ఉండే సబ్స్క్రైబర్స్ మనకి రిలేషన్ కొత్త సబ్స్క్రైబర్ రావాలంటే మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఫ్రెష్ అప్లోడింగ్స్ ఉండాలి. ఓకే, అది ఉంటేనే మనం కొంచెం మన గోల్ని త్వరగా రీచ్ అవ్వగలం. ఓకేనా, ఒక వీడియోకి ఎంత చేసినా కూడా మనకి 10 అవర్స్ వాచ్ టైం రావచ్చు. అలాగే 10 అవర్స్ వాచ్ టైం, అలా 10 వీడియోస్ ఉంటే 100 అవర్స్ అయిపోతుంది అక్కడికి. సో మెయిన్ వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటా ఉండండి. ఆ తర్వాత యూట్యూబ్ మనీ ఎర్న్ కోసం చెప్తున్నానంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ కావాలి. ఓకే, దీని గురించి మీరు పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే యూట్యూబ్లో ఎలా ఎంటర్ అవ్వాలి, కొద్దిగా మంచి క్వాలిటీ వీడియోస్ చేయండి. ఓకేనా, మీ ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అబ్బా భలే చేస్తాడరా వీడియో, ఓకేనా వీడియోనే చూడాలరా అనే ఒక ఫీలింగ్ అంటూ ఏర్పడాలన్నమాట. ఇప్పుడు కామెడీ జబర్దస్త్ చూస్తే మనం ఎలా అనుకుంటాం, హైపర్ అది స్కిట్ ఒక రేంజ్లో ఉంటుంది, సుడిగాలి స్కిట్స్ ఓకే ఇలా అంటే హైపర్ అది అంటే తోపు అలా అనమాట. ఓకేనా, ఇప్పుడు రాజు నాయక్ టెక్ అంటే నెక్స్ట్ అప్కమింగ్లో మేబీ టెక్నాలజీ తోపు అలా రావచ్చు. సో జస్ట్ కామెడీ కోసం చెప్పాను. ఓకేనా, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని యూట్యూబ్లోకి రండి. ఓకేనా, ఇక్కడ ఎవరు స్టార్టింగ్ నుంచి అన్నీ నేర్చుకుంటారు, స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటారు. ఓకేనా, భయపడకండి, ధైర్యంగా రండి. ఓకేనా, విజయంతో ముందుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇది ఆల్మోస్ట్ 12 minutes రన్ అవుతుంది ఈ వీడియో. ఓకేనా, ఇంకేదైనా టాపిక్ మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ సపరేట్ టాపిక్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, స్టార్ట్ చేయాలి కాదు, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ అండ్ మీ వ్యూస్ ఎలా రావడానికి, వ్యూస్ ఎక్కువ రావడానికి ట్రిక్స్ ఏంటి, ఇలావన్నీ నేను చెప్తాను అనమాట. ఓకేనా, ఓకే, దీనికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, జై హింద్.